దబ దబ దెబ్బలు పడతాయి రో. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. అంటే కంపేర్ చేయొద్దు, ఏదైనా కొత్తదనం కోరుకోవాలి. సో అందరు ఏం చేస్తున్నారు అంటే కంపేర్ చేస్తున్నారు. లైక్ హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో స్పెషల్ గా మీకోసం చెప్పాలంటే పుష్ప 2 అప్డేట్ అయితే నేను మళ్ళీ తీసుకొచ్చా మీ ముందుకి. అంటే మీ అందరికి కూడా అదే అనిపించవచ్చు. నేను కూడా కామెంట్స్ లలో చూసాను, జనరల్ గా బయట మీమ్స్ చూసాను, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న మీమ్స్ అన్ని చూసాను. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు కూడా అదే అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది మ్యాటర్ టోటల్ వీడియో చూసాక మీరు కింద అయితే కామెంట్ చేయండి తప్పకుండా. సో పుష్ప 2 లో వచ్చిన ఐటమ్ సాంగ్ మీరు అందరు వినే ఉంటారు, ఆ కామెంట్స్ అన్ని మీరు చూసే ఉంటారు. సో నాకు అనిపించింది, మీకు అనిపించింది సేమ్ ఉండొచ్చు, లేదంటే బయట అనిపించింది అందరికి సేమ్ ఒపీనియన్ రావచ్చు. సో మ్యాటర్ కి వచ్చేస్తే ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల సాంగ్ ఉంటది కదా, కిస్సీ కిస్సీ అని చెప్పి. సో ఆ సాంగ్ కంపేర్ టు పుష్ప 1 కి కంపేర్ చేస్తే అంటే కంపేర్ చేయొద్దు, ఏదైనా కొత్తదనం కోరుకోవాలి. సో అందరు ఏం చేస్తున్నారు అంటే కంపేర్ చేస్తున్నారు. లైక్ కిస్సీ సాంగ్ నుంచి వెళ్ళి కిస్సీ సాంగ్ ఓపెన్ చేసి కింద కామెంట్స్ జరిగితే మొత్తం అన్ని పుష్ప అనుకుంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ కి సింక్ అయ్యేటట్టు కింద వాడుతున్నారు. కిస్సా సాంగ్ నేషనల్, ఊ అంటావా అనే సాంగ్ ఇంటర్నేషనల్, అలాంటి పదాలు అయితే వాడుతున్నారు కామెంట్లలో. సో నాకు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉండే సాంగ్ పైన, చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. అంటే ఇన్స్టా ని ఊపేస్తుంది, లైక్ యూట్యూబ్ ని ఊపేస్తుంది, ట్రెండింగ్ నెంబర్ 1 వెళ్తుంది అని చెప్పి. అఫ్ కోర్స్ ట్రెండింగ్ నెంబర్ 1 వెళ్తుంది 100%. అది పుష్పకున్న బ్రాండ్ అలాంటిది, పుష్పకున్న రేంజ్ అలాంటిది. సో ట్రెండింగ్ 1 లోకి ఆల్రెడీ వెళ్ళిపోతుంది 100%. సో ట్రెండింగ్ 1 లోకి వెళ్తుంది ఇన్స్టాలో గానీ, లేకపోతే యూట్యూబ్ లో గానీ, అందరికి నచ్చుద్ది. కానీ ప్రజెంట్ అయితే కొత్తగా విన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, నేను కూడా కొత్తగానే విన్నాను. సో మాలాంటి వాళ్ళకి తీసుకోవడం కొంచెం లేట్ అవుతుంది. కానీ తీసుకున్న తర్వాత అది పక్కా మనం లైక్ థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తాం కిస్ సాంగ్. సో ఈ సాంగ్ శ్రీలీల ఎట్లా డాన్స్ చేసింది, మన అల్లు అర్జున్ సార్ ఎలా డాన్స్ చేసింది అనేది చిన్ని చిన్ని క్లిప్స్ చూస్తేనే అర్థమవుతుంది. లైక్ మాస్ ఓరియంటన్ లాగా ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ గమనిస్తే కిస్ సాంగ్ లో అచ్చి పార్టీ కోసం సాంగ్ అరేంజ్ చేయలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ అక్కడ డాన్స్ చేస్తూనే సరౌండింగ్ ఎవరున్నారు అని చెప్పి లుక్స్ తో కవర్ చేస్తూ ఉంటాడు. మీరు ఆల్రెడీ ఒకసారి అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి అబ్జర్వ్ చేయండి సాంగ్ లో. సో ఇది ఎంత ఉందంటే బాహుబలిలో మనోహరి సాంగ్ లో ఎలా అయితే పర్సన్ ని దొరకబట్టడానికి క్రియేట్ చేశారు కదా, సేమ్ అదే పాయింట్స్ అయితే ఈ సాంగ్ లో కూడా కనిపిస్తున్నాయి నాకు, హింట్స్ అయితే. సో అదండి సాంగ్ అయితే ఎక్కువ మందికి నచ్చలేదు అన్నట్టు కింద కామెంట్ చేస్తున్నారు. కమింగ్ సూన్ అది కూడా మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది, అందరు కూడా దాన్ని రీల్స్ చేస్తారు, అందరు కూడా స్టేటస్ స్టోరీ పెట్టుకుంటారని 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పుష్పకున్న రేంజ్ అలాంటిది, ఉన్న ఆ రేంజ్ ఉన్న సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే వెళ్తుంది 100%. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి 100%. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.